హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కవిత కిచెన్. ఈరోజు వీడియోలో షీర్ కుర్మా చేశానండి. ఈ షీర్ కుర్మా తింటే ఎంత తియ్యగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుందో. ఈరోజు నాకు ఒక స్పెషల్ డే, అదేంటో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్ ఫుల్గా చూడండి, మీకు అర్థమవుద్ది. నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ 5న నా ప్రయాణం స్టార్ట్ అయింది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. అప్పుడు రంజాన్ మాసము, అంటే రంజాన్ మాసము 20కో 15కో వచ్చిందండి. రంజాన్ స్పెషల్ అనేసి నేను షీర్ కుర్మా చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన నా ప్రయాణంలో ఇప్పుడు ఈ రోజుకి 1 ఇయర్ సెలబ్రేషన్ మీతో పంచుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి. నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అంటే రెసిపీ గురించి చెప్పట్లేను. ఈ ప్రయాణంలో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాను, ఎన్నో బాధలు ఉన్నాయి. అన్నీ కూడా సక్సెస్ కావడం కోసం, మెయిన్ సక్సెస్ అండి. కానీ ఆ సక్సెస్ అనేది నాకు ఇంకా రాలేదు. చాలా బాధగా అనిపిస్తుందండి. ఒక్కొక్క మెట్టు నేను ఎదుర్కొంటూ వచ్చాను. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయినరు, 4000 వాచ్ అవర్ అయింది. 6 months లోపలే నాకు మానిటైజేషన్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది. పిన్ వచ్చేసింది. అతి త్వరలో కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. కానీ సక్సెస్ రాలేదు. చాలా బాధగా ఉందండి. నాతోటి క్రియేటర్స్, యూట్యూబ్ వాళ్ళు నాకు మంచి హెల్ప్ ఉన్నారండి. నా వీడియోస్ చూస్తుండ్రు, మంచి కామెంట్స్ ఇస్తుండ్రు. చాలా హ్యాపీగా ఉంది. కానీ మెయిన్ సక్సెస్ రాలే అండి. నాతోటి చేసే వాళ్ళు కూడా సేమ్ అదే అర్థం అవుద్ది కదా, నేను ఎలా చెప్తున్నానో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కుకింగ్ ఛానల్ అంటే కొద్ది కష్టమే. మనం ఇంకా ద బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నానండి. మంచి మంచి రెసిపీస్ చూపిస్తున్నాను, మంచి మంచి రెసిపీస్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మంచిగా వ్యూస్ వెళ్ళిపోతాయి, కొన్ని వీడియోస్ వెళ్ళవు, అప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ నా ప్రయత్నాన్ని నేను ఎక్కడ ఆపలేదండి. ఇప్పుడు నాకు ఒంట్లో కూడా బాగాలేదు. అంటే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి పన్ను పుచ్చిపోయిందండి. దానికి నాకు ఆపరేషన్ చేసిండ్రు. అంటే తీస్తుంటే రాకపోతే 4 స్టిచెస్ వేశారు. అసలు నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. కానీ ఈ హ్యాపీనెస్ కూడా అంటే నాకు 1 ఇయర్ సెలబ్రేషన్ కూడా మీతో చెప్దామని నేను చెప్తున్నాను. నాకు అలా ఉన్నా కూడా నేను ఎక్కడ ఆపలేదండి. 2 డేస్కి ఒకటి, 3 డేస్కి ఒకటి వీడియో ఇస్తున్నాను. ఈ రోజుకి నాకు 8 days అయింది నాకు స్టిచెస్ పడి. అయినా నా నా ఇవ్వాలనేసి నేను ఇస్తున్నానండి. ఎన్నో స్ట్రగుల్స్ పడి మనము ఈ వీడియోస్ పెడుతున్నాము. సక్సెస్ అందరికీ రాదండి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మన ప్రయత్నం మనం ఇవ్వాలి ఖచ్చితంగా. ఏదో ఒకరోజు, ఈరోజు రాకపోయినా రేపన్నా వస్తుందన్న నమ్మకంతో మనం ముందడుగేయాలి. నాకు ఈ 1 ఇయర్లో నేను అనుకున్నంత రాలేదు, ఓకే అలా. అందుకని కొత్త వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నాను. ముందు వీడియోలో కూడా చెప్పాను, బాధపడొద్దు అనేసి. ఈ ప్రయాణంలో నాకు అన్నీ నేర్చుకున్నానండి. మంచి చెడులు, మనం ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మనం ఎలా, మనకు ఏంటి అనేది ఇంకా నేర్చుకోవాలి. అంటే యూట్యూబ్ గురించి ఇంకా వెళ్తూ ఉంటే రోజుకొకటి నేర్చుకున్నట్టు అవుతుంది. 10th క్లాస్లో మనం 10th పాఠాలు ఇంటర్లో చదువుకున్నట్టుగా యూట్యూబ్కి వచ్చినాక చాలా టెన్షన్ ఉందండి. వీడియో అప్లోడ్ కాగానే వ్యూస్ వెళ్తున్నాయా లేవా అదొక టెన్షను. మనకు మానిటేషన్ అయ్యే వరకు ఒక టెన్షను. మానిటేషన్ అయినాక రెవెన్యూ పెరగట్లేదని అదొక టెన్షను. అంటే డాలర్స్, ప్రతి దేనికి దానికి అదే ఉంటుందండి. నేను ఒకటే చెప్తున్నాను, మన ప్రయత్నం మనం కొనసాగించుకుంటూనే వెళ్ళాలి, ఎక్కడ ఆపొద్దండి. ఈరోజు కాకపోతే రేపైనా మనకు సక్సెస్ అనేది వస్తుందేమో, ఖచ్చితంగా వస్తుంది, నమ్మాలి. నేనైతే నా ప్రయాణంలో నేను చాలా హ్యాపీగా, ఏంటంటే మంచి సక్సెస్ అవుతా. అంటే యూట్యూబ్ వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని చూసాం కదండి. సంగీత సుధాకర్, నేను ఆమె చూస్తాను. శ్రావణి కిచెన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతేనా అనుకున్నాను, కానీ ఇందులో దిగినాక తెలిసింది ఎంత కష్టమో. వీడియో అప్లోడ్ చేయడానికి ఎన్ని కష్టాలు పడతామో. వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి చాలా కష్టమే. తెలియని వాళ్ళకు అదేంటి అనుకుంటారు. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను, కానీ అందులో దిగుతూనే తెలుస్తుంది ఏదైనా. ఈ ప్రయాణంలో నేను ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ వచ్చానండి. కానీ సక్సెస్ అనేది రాలేదు. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఈ హ్యాపీనెస్ మాత్రం ఓకే. ఎందుకంటే నాకు ఈ రోజుకి 1 ఇయర్ అయిందండి ఛానల్ పెట్టి. షీర్ కుర్మాతో ప్రయాణమైన నా ఈ ప్రయాణము ఈ రోజుకి 1 ఇయర్ అయినందుకు మళ్ళీ షీర్ కుర్మానే చేస్తున్నానండి.
ఈ వీడియో మీకు బోరింగ్గా ఉంటే స్కిప్ చేయొచ్చండి. ఎందుకంటే మనము ఎన్ని కష్టాలు పడతామో వీడియో అప్లోడ్ చేయడానికి, మనం పడ్డ బాధలు తోటి యూట్యూబర్స్ కూడా, అంటే నన్ను ఫాలో అయ్యేవారు కూడా చూస్తారు కదా, వాళ్ళు కూడా సేమ్ అంతే. అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఈరోజు నాకు కొంచెం పన్ను నొప్పి ఉంది, ఇంకా 1 వీక్ పడుతుందంట. అంటే నిన్న వెళ్ళాను ఫ్రైడే ఈవినింగ్, స్టిచ్చెస్ ఇప్పలేదు, జ్ఞానదంతం కదా లోపల కొంచెం టైం పడుతుంది అన్నారు. 50% మానిందట అండి, ఇంకా 50% మానలేదంటే ఇంకా 1 వీక్ తర్వాత రమ్మన్నారు. కానీ ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని, అంటే నేను రోజు రెగ్యులర్ కూడా ఇలానే నొప్పి ఉన్నా కూడా నేను ఎక్కడ ఆపలేదండి, వీడియోస్ పెడుతూనే ఉన్నాను మీతో. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మంచిగా కేక్ కట్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా షీర్ కుర్మాతోనే మీకు నా లాస్ట్ ఇయర్ ఎలా స్టార్ట్ చేశానో ఈ ఇయర్ షీర్ కుర్మాతో నేను ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.